నిధి చెయ్యి కదిలింది. అతని సంకల్పం లేకుండానే వరలోంచి కత్తిని యువతలికి లాగింది. కత్తిని ముందుకు చాచుతూ ఒకడుగు ముందుకు వేశాడు. అతన్ని ఆశ్చర్యంలో ముంచివేస్తూ 9 పడగలు ఒకేసారి పైకి లేస్తూ కదిలాయి. ఒక్కసారిగా ఇంకా వెడల్పుగా విచ్చుకున్నాయి. ఒక్కసారిగా కూడబలుకున్నట్లు 9 పాములు బుసకొట్టాయి. చేటలంతేసి ఉన్న పడగల్ని చూస్తూ నిధి శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అతని కుడిచేయి అసంకల్పితంగానే కత్తిని వరలో దూర్చేసింది. తన వైపే తిరిగి ఉన్న పడగల్ని చూస్తూ నిధి వెనక్కి జరిగాడు. తను కదిలితే ఆ స్పందనను సర్పాల శరీరాలు ఇట్టే గ్రహించేస్తున్నాయి. అవి మహానాగ సర్పాలు. వాటిని సంహరించకూడదు, సంహరించలేడు. ఏమిటి కర్తవ్యం? నిధికి అశ్వత్థామ గుర్తొస్తున్నాడు. పంచభూత కన్యలు గుర్తొస్తున్నారు. ఆ ఆరుగురిలో ఎవరో ఒకరు సహాయం చేస్తే, నిధులకు రక్షణగా ఉన్న సర్పాలను లొంగదీసే ఉపాయం ఉపదేశిస్తే, పరిపరి విధాలుగా ఆలోచిస్తూ నిధి ఉలిక్కిపడ్డాడు. సొరంగ మార్గంలోంచి ఏదో శబ్దం దూసుకొస్తోంది. నిధి చెవులు రిక్కిస్తూ సొరంగ మార్గం వైపు చూశాడు. సొరంగ మార్గంలో ఎవరూ లేరు, ఏదీ లేదు. కానీ నిర్విరామంగా శబ్దం వినవస్తోంది. రావి ఆకులు టపటపలాడుతున్నట్టుగా నిధి రెప్పపాటు లేకుండా చూస్తూ ఉండిపోయాడు. చప్పుడు దగ్గరగా వస్తోంది. నిధి కళ్ళు అంతులేని ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. రెక్కలు టపటపలాడిస్తూ గద్దలు సొరంగ మార్గంలోంచి దూసుకొస్తున్నాయి. క్షణాల్లో అన్నీ తనున్న అరలోకి చేరుకున్నాయి. గుహలాగా ఉన్న అర పైకప్పు కనిపించినంత దట్టంగా ఎగురుతున్నాయి గ్రద్దలు. ఒక గ్రద్ద అరుస్తూ గుంపులోంచి విడిపోయి నిధి దగ్గరగా ఎగురుతూ వచ్చింది. నిధి చేతిని ఎత్తి తన ముఖానికి అడ్డుగా పెట్టుకున్నాడు. గ్రద్ద అరుస్తూ అతని చేతి మీద వాలింది. నిధి ఆశ్చర్యంగా చూశాడు. అతని చూపులు గ్రద్ద కాళ్ల మీదకి పాకాయి. కుడికాలి వెనక వైపు ఉండాల్సిన గోరు లేదు. ఆనాడు తను సర్పబంధం నుండి కాపాడిన గ్రద్ద వదలకుండా తనను అనుసరిస్తూ వచ్చిందన్నమాట. ఇటీవల అరణ్య మార్గంలో గుర్రం మీద కూర్చుని తనకు కనిపించి ఎగిరిపోయింది. తనను వదిలి ఎటో వెళ్ళిపోయిందనుకున్నాడు నిధి. కానీ గ్రద్ద తనను వదలలేదు. తను చేసిన మేలును మరచిపోలేదు. ఇంతకన్నా సహచరులను తీసుకుని ఇక్కడికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? నిధి ఆలోచనల్ని రెక్కల చప్పులతో కత్తిరించి వేస్తూ గ్రద్దలన్నీ నేల మీదికి వాలాయి. పక్షిరాజు రాకతో సర్పాల గురించి మరచిపోయిన నిధి చూపుల్ని నిధిరాసుల వైపు మళ్లించాడు. ఆశ్చర్యం! పాములన్నీ ఎత్తిన పడగల్ని ముడుచుకొని తలల్ని క్రిందకి దించి ఉన్నాయి. నేల మీద వాలిన గ్రద్దలు మెల్లిమెల్లిగా పాముల వైపు కదులుతున్నాయి. గ్రద్దలు అంత పెద్ద పాముల్ని కాళ్లతో పట్టుకుని తీసుకెళ్ళిపోతాయా? నిధి ఆలోచనని పసిగట్టినట్టు పాములన్నీ ఒకేసారి కదిలాయి. గ్రద్దల నుండి దూరంగా చెరచెరా ప్రాకుతూ వెళ్ళిపోసాగాయి. రాతిగోడలో జానెడు వెడల్పుతో ఉన్న కన్నంలోకి ఒకదాని తరువాత ఒకటి దూరుతూ మాయమైపోయాయి. నిధి చేతి మీద వాలిన గద్ద ఎగురుతూ వెళ్ళి సర్పాలు నిష్క్రమించిన రంధ్రం ముందు కూర్చుని చిన్నగా కేక పెట్టింది. దాని సంకేతాన్ని అర్థం చేసుకున్న గద్దలు అన్నీ గుంపుగా రంధ్రం ముందుకు చేరిపోయాయి. నిధి చెలించిపోతూ గ్రద్దలను చూస్తూ ఉండిపోయాడు. తన కాపాడిన గ్రద్ద మిత్రబృందాన్ని తీసుకుని రుణం తీర్చుకోవడానికి వచ్చింది. తను ఇక్కడున్నట్టు, తన లక్ష్యానికి అడ్డుగా విషసర్పాలు ఉన్నట్టు దానికి ఎలా తెలుసు? నిధి సందేహానికి సమాధానం ఇస్తున్నట్టు సొరంగ మార్గంలోంచి మెత్తటి అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరి రాకనో సూచిస్తూ ఘ్రాణానందం కలిగించే సువాసనలు అతని చుట్టూ వ్యాపిస్తున్నాయి. సున్నితంగా అందెల మోత. నిధి ప్రశ్నార్థకాన్ని, ఆశ్చర్యాన్ని నింపుతున్న కళ్ళతో చూస్తూ ఉండిపోయాడు. సొరంగ మార్గంలోంచి చిరునవ్వులు చిందిస్తూ వస్తున్నారు అవని, సలిల, అనల, అనిల, గగన. నిధి నవనిధుల్ని మర్చిపోయి అప్రయత్నంగా వాళ్ళకి ఎదురుగా అడుగులు వేస్తున్నాడు. అవని అతని వైపు చిరునవ్వు నవ్వింది. మా రాక నీకు ఆశ్చర్యం కలిగిస్తోంది కదూ? నిధి అవునన్నట్లు తల ఊపాడు. పక్షి బృందం రాక కూడా. ఖగరాజులు, కన్యామణులు ఊహించని విధంగా ప్రత్యక్షమై నన్ను ఆశ్చర్యసాగరంలో ముంచివేస్తున్నారు. నువ్వు సొరంగంలోకి ప్రవేశించిన కాసేపటికి ఒక గ్రద్ద ఎగురుతూ వచ్చి మన అశ్వం మీద వాలింది. అశ్వం గరుడిని ప్రతిస్పందన వాటి మధ్య నెలకొన్న సఖ్యతకు తెలియజేశాయి. సలిల అంది. అశ్వత్థ వృక్షాల మధ్య మహాసర్పాన్ని చూశాం. అది పర్వత గర్భంలోకి వెళ్ళిన విషయం నువ్వు చెప్పావు. అనల అంది. అనిల ఆమె మాటకు అడ్డుదగులుతూ అంది. సర్పం
గాలి మేపరి కదా, అంటే పాములు నా ప్రవాహాన్ని ఆహారంగా స్వీకరిస్తాయి. వాటి నడవడిక నాకు చక్కగా తెలుసు. మహాసర్పం భరతగర్భం వైపు వెళ్ళిందంటే తన జాతికి ఏదో వార్త చేరవేయడానికి అని నాకు అర్థమైంది. సర్పాలు నిధులకు కాపలాగా ఉంటాయి. నవనిధుల అన్వేషణలో నువ్వు సొరంగ మార్గాన వెళ్ళావు. నిధులు ఉంటాయని, లక్షణగా పాములు ఉంటాయని నేను ఊహించాను. అనిల ఆలోచన గురించి, నీ క్షేమం గురించి మేం చర్చించుకున్నాం. మా సంభాషణను గ్రద్ద విన్నట్టుంది. అరుస్తూ లేచి చెట్ల మధ్య అదృశ్యమైంది. కాసేపట్లో తన మిత్రబృందంతో తిరిగి వచ్చి సొరంగ మార్గంలోకి పక్షి సమూహంతో ప్రవేశించింది. గగన అందుకుంటూ పూర్తి చేసింది. మీ మాటల్ని పక్షిరాజు అర్థం చేసుకున్నట్టున్నాడు. అనిల అనుమానం నిజమే. ఆ నిధిరాశుల చుట్టూ వలయాకారంగా చుట్టుకొని 9 భయంకర సర్పాలున్నాయి. పక్షి సమూహం ప్రవేశించగానే సర్పసమూహం ఆ రంధ్రం గుండా ఎటో పారిపోయింది. నిధి వివరించాడు. సృష్టిలో మనుషులే కాదు, పశువులు, పక్షులు, ఇతర జంతువులు పరిస్థితులను అర్థం చేసుకుంటాయి అవని అంది. సర్పాలు కూడా? అనిల నవ్వుతూ అంది. నిధి రాకను తన శరీర స్పందనతో పసికట్టగానే మహాసర్పం ఇక్కడికి వచ్చి సహచర సర్పాలకు హెచ్చరించిందిగా. ఇక్కడికి రావాలని మీకెందుకు అనిపించింది? నిధి ప్రశ్నించాడు. ఊహించు, అనల నవ్వింది. నిధి అలా అడ్డంగా ఊపాడు. ఊహించలేను. నవనిధుల్ని మోయడంలో నీకు సహాయం కావాలిగా, అందుకే వచ్చామంది అవని. రండి, ఆ నిధులు ఎలా ఉంటాయో వాటి మధ్య భేదాలేమిటో చూద్దాం ఆహ్వానించాడు నిధి రాసుల వైపు తిరిగి ముందుకు నడుస్తూ. 5 కన్యామణులు అతన్ని అనుసరించారు. అర్ధచంద్రాకారంలో 9 చిన్న చిన్న రాసులుగా కాంతుల్ని చిమ్ముతూ వాళ్ళ చూపుల్ని లాగిపెట్టాయి నవనిధులు. రకరకాల రంగులలో, రకరకాల పరిమాణాలలో, రకరకాల ఆకారాలలో ఉన్నాయి. నవనిధులు అంటే ఇవేనా? నిధి రాసులనే చూస్తూ అన్నాడు 5 ఉద్దేశిస్తూ. నా దృష్టికి ఈ రాసులోని ఇవన్నీ రత్నాలు లాగా కనిపిస్తున్నాయి. ఇవి నవనిధుల్లో కాదో చెప్పాల్సింది ఎవరో తెలుసా? అనల నిధి వైపు చూస్తూ అంది. ఎవరు అనలా? రత్నగర్భ. అవని ఉందిగా నిధి, ఆమె నడుగు అనల చిరునవ్వుతో అంది. అవని రత్నగర్భ. సరిల అంటే జలనిధి, సముద్రం, రత్నాకరం. సరిల కూడా చెప్పగలదు అనిల నవ్వుతూ కల్పించుకుంది. ఇవి నవరత్నాల రాసులు కావని మాత్రం చెప్పగలను అవని అంది. నా అభిప్రాయం కూడా అదే. నవరత్నాలను చూశాను కానీ నవనిధుల్ని ఎప్పుడూ చూడలేదు. రత్నాకరం అనబడే నా మౌలిక రూపంతో కానీ, రత్నగర్భ అనబడే అవనిగా ఇక్కడున్న భూదేవిలో కానీ నవనిధులు లేవు, ఉండవు. అవి ధనానికి అధిపతి అయిన కుబేరు రక్షణలో ఉంటాయి సరిల వివరిస్తూ అంది. అవని నిధి సాభిప్రాయంగా అన్నాడు. నిధి, నవనిధులు ఏవో నీకు తెలుసుగా అవని ప్రశ్నించింది. నిధి చిరునవ్వు నవ్వాడు. బాల్యంలో వల్లెవేయించిన వాటిలో నవరత్నాలు, నవనిధులు ఉన్నాయిగా, తెలుసు. పద్మం, మహాపద్మం, శంఖం, మకరం, కచ్చపం, ముకుందం, కుందం, నీలం, వరం అనేవి నవనిధులు నామధేయాలు. ఆ నామధేయాలు ఈ రాసులకు సరిపోతాయేమో చూద్దాం అంటూ అవని ఎడమ చేతి వైపు చివర ఉన్న రాశి ముందుకు జరిగింది. నిధి ఆమె దగ్గరగా నిలుచున్నాడు. సరిల, అనల, అనిల, గగన వాళ్ళ దగ్గరగా జరిగారు. మనకు సులభంగా అర్థం కావడానికి వీటిని తాత్కాలికంగా రత్నాలు అందాం. 9 రాసుల్లోని రత్నాలన్నీ కూడా దోసిలితో పట్టుకోగలిగినంత పెద్ద నారికేళమంత పరిమాణంలో ఉన్నాయి. మొదటిది పద్మం, ఒకదానిని తీసుకో అవని అంది. నిధి ప్రథమరాశికి భక్తితో నమస్కరించాడు. క్రిందికి వంగి ఒక రత్నాన్ని అందుకున్నాడు. వెలుతురు చిమ్ముతున్న దాన్ని దోసిలితో పట్టుకున్నాడు. ఇది పద్మం, తెల్లటి పద్మం. పోల్చుకున్నావా అవని ప్రశ్నించింది. కనిపిస్తోంది. ఉద్రేకంతో స్పందిస్తున్న దోసిలిని నియంత్రించే ప్రయత్నం చేస్తూ అన్నాడు నిధి. ఇది శ్వేతపద్మం. ఎన్ని దళాలున్నాయో లెక్కపెట్టు. 8. నిధి లెక్కపెట్టడం ముగించి అన్నాడు. అష్టదళ పద్మం అన్నమాట. నవనిధులలో మొదటిదైన పద్మం అవని వివరిస్తూ అంది. పద్మాన్ని యథాస్థానంలో ఉంచి 2వ రాశిలో ఒక దానిని తీసుకో. 2వ రాశిలోంచి ఒక రత్నాన్ని 2 చేతులతో అందుకొని దానిని అబ్బురంగా చూస్తూ ఉండిపోయాడు నిధి. మొదటి కుప్పలోని పద్మం వర్ణంలోనే ఆ పద్మంలాగే ఉంది 2వది కూడా. ఇది కూడా పద్మాకారంలోనే ఉంది. దళాలు లెక్కించు అవని హెచ్చరించింది. 16 నిధి లెక్కిస్తూ అన్నాడు. షోడశదళ పద్మం అన్నమాట.
మొదటిదైన పద్మం కన్నా రెండింతలు పెద్దగా ఉంది. సరిల ఉత్సాహంగా అంది. అందుకే మహాపద్మం అనే పేరు ఏర్పడింది అవని అంది. మూడవ రాశిలో గాజు కన్నా స్ఫటిక కన్నా ప్రకాశవంతంగా తెల్లగా ఉన్న శంఖాలలోంచి ఒక దానిని అందుకున్నాడు నిధి. కుడివైపు తిరిగి ఉన్న శంఖం మహాపద్మం కన్నా బరువుగా ఉంది. శంఖజాతులు రెండు, దక్షిణావర్తం వామావర్తం అంటే కుడి ఎడమలకు తిరిగి ఉండేవి. దక్షిణావర్త శంఖం సర్వశ్రేష్టమైంది. సరిల అంది. అవును, భూలోకములో మానవులు దీన్ని వలమురి అని, విష్ణుదేవుడని, వలమురి తాలుపు అని అంటారు. అవని నిధికి వివరించింది. అదేమిటో నీకు తెలుసు. నాలుగవ రాశిలోంచి నిధి అందుకుని పరిశీలనగా చూస్తున్న శ్వేతవర్ణ నిధి రూపాన్ని చూస్తూ అంది అవని. తెలుసు, మొసలి, అర్ధచంద్రాకారంతో అందంగా మెలితిరిగిన మొసలి. నిధి ఉత్సాహంతో అన్నాడు. మొసలిని చూస్తే సహజంగా భయం వేస్తుంది. దీన్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. అందుకే శ్రీ మహావిష్ణువు కుండలాలుగా ధరించాడు. అనిల అంది. మకర కుండలధరుడు కదా అయితే ఆయన. శంఖంలాగా మకరం కూడా నీటిలో ఉండేదే. సరిల గర్వంగా అంది. మకరం అనే నాలుగవ నిధిని యథాస్థానంలో పెట్టి నిధి 5వ నిధి అయిన కచ్చపం అనబడే రత్నం అందుకున్నాడు. పైభాగం లేత నీలం రంగులో, అడుగు భాగం మెరుస్తున్న రాగి రంగులో ఉంది. కచ్చపం, తాబేలు. నిధి ఉత్సాహంగా అన్నాడు. కచ్చప నిధి అది. కచ్చపం కూడా మకరం అలాగే విష్ణుమూర్తికి ఇష్టమైన ప్రాణే కదా అనలా అంది. అందరూ చిన్నగా నవ్వారు. కచ్చప నిధిని దాని రాశి మీద సున్నితంగా ఉంచి పక్కనున్న 6వ నిధి అంశాన్ని తీసుకున్నాడు నిధి. ఇది కూడా ప్రథమ ద్వితీయ నిధులలాగే పద్మాకారంలో ఉందేమిటి అవని? ఆ పద్మము మహాపద్మము రెండూ తెల్లనివి, అంటే తెల్ల తామరలు. ఇది ఎర్రని తామర, కెందామర అని కూడా అంటారు కెంపు తామరను. ముకుందం అన్న ఎర్ర తామరే. దీనికి 16 దళాలున్నాయి, లెక్కించి చూసుకో అని వివరించింది. ఎర్రని కాంతుల్ని విరజిమ్ముతున్న ముకుంద నిధిని దాని స్థానంలో నిక్షిప్తం చేసి తదుపరి నిధిని అందుకున్నాడు నిధి. అది మొల్ల అనే పువ్వులాగా ఉంది. అవును, కుందం అంటే మొల్లే అనిల అంది. మల్లెల వాసనల్ని మల్లెల సువాసనల్ని మోసుకెళ్ళడం నా మౌలిక రూపానికి అలవాటేగా. నీలం రంగు వెలుగులు విరజిమ్ముతున్న రాశిలోంచి ఒకదానిని తీసుకున్నాడు నిధి. ముదురు రంగులో 8 పలకల ఆకారంలో అందంగా బరువుగా ఉంది నీలం అన్నాడు నిధి. దోసిలిలో ఇమిడిన దాని ఐరువును లెక్కగట్టే ప్రయత్నం చేస్తూ. కదిలే కొద్దీ దాని అంతర్భాగంలో రకరకాల అందమైన ఆకారాలు కనిపిస్తున్నాయి చూడు అవని హెచ్చరించింది. నీల నిధిని కాసేపు పరిశీలించి దాని స్థానంలో పెట్టేసి చివరి రాశిలోని ఒక రత్నాన్ని తీసుకున్నాడు నిధి. ఇది కూడా పుష్పాకారంలోనే ఉందే దగ్గరగా జరిగి చూస్తూ అంది గగన. అవును, దీనికి 6 దళాలున్నాయి. దీని పేరు పరం. అంటే ఏమిటి అవని? దేవుడో దేవతో ఇచ్చే వరమా? నిధి సందేహం వ్యక్తం చేశాడు. అవని చిరునవ్వు నవ్వింది. ఆ వరం కాదు నిధి. వరం అంటే మరొక అర్థం కూడా ఉంది. అది కుంకుమ పువ్వు. దీని ఆకారం కూడా కుంకుమ పువ్వులాగే ఉంది. వర్ణం కూడా కుంకుమ వర్ణమే. కుంకుమ ఉన్నది ధూమ్రవర్ణం, అంటే ఎరుపు నీలం కలిసిన మిశ్రవర్ణం. నిధి వరనిధిని యథాస్థానంలో ఉంచి ఎడంగా జరిగాడు. ఇవి సహజంగా నవనిధులేనా? గగన ఉన్నట్టుండి అంది. నిధి ఆమె వైపు కళ్ళు చిట్లిస్తూ చూశాడు. నిధులు నిక్షేపాలు ఉండేవి భూమిలోనేగా. మన అవని చెప్పాలి అనల అంది. అవని తల అటు ఇటు ఊగింది. ధనాధినేత అయిన కుబేరుడు చెప్పాల్సిందే. నిధి అవని వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.